ఖైరతాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద జూబ్లీహిల్స్ జోన్ మినీ వాటర్ ప్లాంట్ యజమానులు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు టి సాయి శేషగిరిరావు, అశోక్ జాకెటి స్వాములు మాట్లాడుతూ మినీ వాటర్ ప్లాంట్ ను సీజ్ చేస్తామని అధికారులు వేధింపులు ఆపనని అన్నారు. ఆర్ఏ విజయ్ అతని అనుచరుడు ఫిరోజులు చలాన్ల పేరుతో ఫోన్ పే ద్వారా 2,80,000 తీసుకుని రసీదులు ఇంతవరకు ఇవ్వలేదని అన్నారు. వాటర్ ప్లాంట్లకు ప్రభుత్వం నిర్దేశించిన రుసుము తీసుకుని చట్టబద్ధత చేయాలని అవినీతి అధికారైన ఆర్ఐని విచారించి చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకొచ్చి సస్పెండ్ చేయాలని ఎంఆర్ఓకి వినతిపత్రం ఇచ్చారు. వీళ్ళందరికీ ఆ డబ్బులన్నా ఇప్పించండి, లేదంటే కట్టిన డబ్బులకు రసీదులన్నా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఎంఆర్ఓ గారికి మేము వినతి పత్రం అనేది రాశాము. ఇప్పుడు ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేస్తాము. కాబట్టి ఈ మినీ వాటర్ ప్లాంట్ యజమానులందరికీ కూడా సత్వరమే న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఈ ఎంఆర్ఓ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు వినతి పత్రం ఇస్తాం. అలాగే రాబోయే రోజుల్లో కలెక్టర్ గారిని, అలాగే హైదరాబాద్ ఇన్ఛార్జి మినిస్టర్ గౌరవనీయులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కూడా కలిసి ఈ వాటర్ ప్లాంట్ యజమానులందరూ కూడా వాళ్ళ బాధలు చెప్పుకునే పరిస్థితి మేము రాబోయే రోజుల్లో చేయబోతున్నాం. కాబట్టి ఎవరైతే లంచగొండే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజలకి ఇబ్బంది పెట్టి లంచాలు తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఎంఆర్ఓ గారు ఎవరైతే అధికారులు లంచగొండే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద విచారించి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్. లంచగొండే అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి, లంచగొండే అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. మినీ వాటర్ ప్లాంట్ యజమానులపై వేధింపులు వెంటనే ఆపాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్. కేవలం 1 లీటరుకి 30 రూపాయల లెక్క అమ్ముతుంటే వీళ్ళు 20 లీటర్లు కేవలం 15 రూపాయలకి అమ్ముతున్నారు. వాస్తవానికి వీళ్ళు చేసేది ఒక విధమైన ప్రజాసేవే. కానీ వీళ్ళ మీద అధికారులు ఈ మధ్య కాలంలో దాడులు చేయటం, వీళ్ళ వాటర్ ప్లాంట్లు సీజ్ చేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. చలాన్ల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేసి ఇంతవరకు చలాన్లు కూడా ఇవ్వలేదు. ఆ అధికారి ఎవరైతే ఉన్నారో